మొన్నటిదాకా మేము స్టాలిన్ తరపున డీఎంకే కూటమిలో వాళ్ళమే విజయ్‌కి తప్పనిసరి పరిస్థితిలో మద్దతు ఇచ్చామని చెప్పినటువంటి ఐయూఎంఎల్, వీసీకే వీళ్ళు ఇప్పుడు ప్లేట్ ఫిరాయించేశారు. ఐఎన్‌డీఏ కూటమి మీటింగ్‌కెళ్లారు. డీఎంకేని వదిలేశారు. ఇది సంచలనం సృష్టిస్తోంది. స్టాలిన్ షాక్ అయినటువంటి ఉదంతం. ఐఎన్‌డీఏ కూటమి సమావేశానికి వీసీకే నుంచి ఇద్దరు సీనియర్ నేతలు, ఎండీఎంకే అధినేత వైగో ఆ సమావేశంలో ప్రముఖంగా కనిపించారు. డీఎంకేని కాదని మరి వాళ్ళు ఐఎన్‌డీఏ కూటమిలో ఉన్నారు. ఇవి కాకపోతే సాక్షాత్తు సిపిఐ, సిపిఎం ఎట్లాగో అక్కడ ఉంటాయి. ఓవరాల్‌గా చూసుకుంటే ఇప్పటిదాకా కూడా ఎవరైతే లేరనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ కూటమిలో కంటిన్యూ అయ్యారు. వాళ్ళు డీఎంకే కూటమి కాదు తామని తేల్చి చెప్పారు. టీవీకేతో జట్టు కట్టారు. టీవీకే రాలేదు. కానీ డీఎంకేతో ఉన్న భాగస్వామ్య పక్షాలు టీవీకేకి మద్దతిస్తూ తాము ఐఎన్‌డీఏ భాగస్వాములమేనని తేల్చి చెప్పినాయి. దీంతో స్టాలిన్‌కి ఇప్పుడు దిక్కులేని పరిస్థితి అయింది. అయితే తృతీయ ఫ్రంట్ ఏర్పాటు చేయడం అది ఎంతవరకు నమ్మకమో చెప్పలేం. రెండో వైపున వచ్చేటప్పటికి ఎన్డీఏ వైపుకి వెళ్ళటం. ఈ రెండిట్లో ఏం చేస్తారో చూడాల్సి ఉంది.